ఇప్పుడు మీడియా పాత్ర మీడియా పోషించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానో ఒక రాజకీయ నాయకుడిగానో ఆయన పాత్ర ఆయన పోషిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగానో ఒక రాజకీయ నాయకుడిగానో తన పాత్ర తాను పోషిస్తారు. కానీ మీడియా ఎందుకు ఈ విధంగా పచ్చ మీడియా ఎందుకు ఇలా చెలరేగిపోతుందో అర్థం కావట్లేదు. బురద మీడియా అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక బురద మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడిగిందేంటి, వీళ్ళు పెట్టినటువంటి డిబేట్లేంటి, రాసినటువంటి రాతలేంటి, కూసినటువంటి కోతలేంటి, ఎంత దుర్మార్గంగా అంటే నిన్న ఒక బురద ఛానల్ యాక్చువల్లీ నేను మాట్లాడకూడదు. ఇప్పుడు నాగమల్లేశ్వర గారు అంటున్నారు మీరు విలువలని అలాగే ఉండిపోతే వీళ్ళు ఇలా విలువలు దిగజార్చి బురదలో కొన్ని జీవులు ఉంటాయి, బురద జీవులు కొన్ని ఉంటాయి, అవి ఒళ్ళంతా పులుముకొని మనకు పూస్తూ ఉంటాయి ఆ బురదను తీసుకొచ్చి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అది అలాగే చూపించండి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు సమాధి కట్టేశారు అన్నారు. కట్టారా లేదా? తాకట్టు పెట్టారా లేదా? రేవంత్ రెడ్డి గారికి చేతిలో పెట్టేశారా లేదా? దీనికి సమాధానం చెప్పకుండా వాళ్ళు నిన్న చేసినటువంటి వికృతానందం, రాక్షసానందం, పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఈ విధంగా ఉంటుంది. సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఈయన ఎందుకు సమాధానం చెప్తున్నారు? సమాధానం చెప్పడానికి బురద ఛానల్కి ఏంటి? బురద ఛానల్ కదా బురద ఛానల్ సమాధానం చెప్పాల్సింది? అది కాదు సమాధానం చెప్పాల్సింది. ప్రభుత్వం సమాధానం చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు, మంత్రులు సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఒక క్వశ్చన్ చేస్తే కానీ ఏం రాస్తున్నారు? ఈ బురద ఛానల్ చూడండి, దీన్ని జర్నలిజం అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని జర్నలిజం అంటారు. చెప్పాను కదా, బురద ఛానల్ అనాలి వీటిని. ఎందుకంటే బురదలో కొన్ని జీవులు ఉంటాయి, అది ఒళ్ళంతా బురద పూసుకొని పక్క వాళ్ళకి రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే మిగతా వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఇది జగన్ అసలు రాక్షస రూపం అంట. కోరలు పీకినా చావని విషసర్పం. ఒక వ్యక్తి చావుని కోరుకునే వీళ్ళు మనుషులేనా? చావును కోరుకునేవాడు మనిషేనా? మానవత్వం ఉందా? వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు భగవద్గీత చదివినట్లేరు. ప్రతి ఒక్కడికి పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు అని ఉంటుంది అందులో. చదవండి సార్, భగవద్గీత చదవండి, బుద్ధి మార్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా కోరలు పీకినా చావని విషసర్పం అని రాస్తారు. దీన్ని జర్నలిజం అంటారు మన ఆంధ్రప్రదేశ్లో. దీనికి జేజేలు కొట్టాలి. ఇంకేంటి? రాజధానిని గుర్తించలేని అజ్ఞానం, అమరావతిపై అక్కసు కక్కే మూర్ఖత్వం, నవ్యాంధ్ర నుదుటిపై రాచపుండు. రాచపుండు అంటే క్యాన్సర్ అన్నమాట, క్యాన్సర్ గడ్డ. అంటే మీ ఒంట్లో మీ శరీరాల్లో జబ్బులు లేవా మీకు? మీ శరీరాల్లో విపరీతమైన అవినీతి జబ్బు ఉంది కదా, అంతకు మించిన జబ్బా అది? పైగా గొడ్డలి చేతిలో పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు పట్టుకొని నరుకుతూ ఉన్న ఫోటో. తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండమంట. తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం. ఇది జర్నలిజం. ఇది ఒక వ్యక్తి పైన వీళ్ళు కక్కే విషం. రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం అంట. రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం అట. మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాకట్టు పెట్టినా సమాధి కట్టినా ఎవ్వడూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మేము ఇలాగే ప్రవర్తిస్తామన్నట్టుగా ఉంది.